ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవీ భాగవతంలో వ్యాస భగవానుడి ఆధ్వర్యంలో జనమేజయుడు దేవీ యజ్ఞాన్ని నవాహ్నిక దీక్షగా ఆచరిస్తున్నాడు. ఆ సమయంలో జనమేజయుడు వ్యాస భగవానుని తనకు గల అనేక ధర్మ సందేహాలను అడిగి సమాధానం వివరింపమని ప్రార్థించాడు. జనమేజయుడి వ్యాస మహర్షిని కంసుడు దేవకి వసుదేవులను కారాగారంలో బంధించి వారి పుత్రులకు 7గురిని సంహరించటం, 8వ గర్భంలో లక్ష్మీపతి కారాగారంలోనే జన్మించడం మొదలైనవన్నీ వారి పూర్వజన్మ పాపాల ఫలితాలేనా? కంసుడు నేలకు విసిరిన పసిబాలిక ఆకాశంలోకి ఎగిరినది నిజమేనా? ఆ బాలిక ఎవరు? శ్రీకృష్ణుడి గృహస్థ జీవన విధానము, అతడి దేహత్యాగానికి సంబంధించిన అసలు విశేషాలను నరనారాయణులే కృష్ణార్జునులుగా అవటం ఎలా సాధ్యమైంది? గాంధారీ శాపంతో కృష్ణుని వంశము నశించడం నిజమేనా? అన్నీ ఎలా ఉన్నా నా తండ్రి తపస్విని అవమానించటం, అసలు ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయో నాకు తెలియటం లేదు అంటూ వ్యాసుడి మీద ప్రశ్నల వర్షాన్ని కురిపించాడు జనమేజయుడు.